హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామ్లీ. ఈరోజు శుక్రవారం స్పెషల్ ఏంటో తెలుసా? మాఘమాసం మొదటి శుక్రవారం కదండి. మొన్న అమావాస్య వెళ్ళిన తర్వాత నిన్న అంటే జనవరి 30వ తారీఖు నుండి మాఘమాసం అయితే మొదలైపోయింది. మొన్న అమావాస్య రోజున పూజా మందిరాన్ని అంతా శుభ్రం చేసేసుకుని ఈరోజు శుక్రవారం పూజకైతే అంతా రెడీ చేసేసుకున్నాను. అమావాస్య రోజే పూజా మందిరాన్ని ఎందుకు శుభ్రం చేయాలి అనేది మన ఛానల్లో అయితే ఒక వీడియో ఉంది. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైతే చూడాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఎంత పవిత్రమైన మాసమో అలాగే మాఘమాసం కూడా చాలా పవిత్రమైన మాసం అండి. ఈ నెలలోనే పెళ్ళిళ్ళు కూడా చాలా అవుతాయి కదా. అలాగే దేవతారాధనకు కూడా ఈ మాసం అనేది చాలా ప్రత్యేకం అనమాట. కార్తీక మాసంలో ఎలా అయితే మనం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకుని దేవతారాధన చేసుకుంటామో అదేవిధంగా ఈ మాఘమాసంలో కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నీ ఆచరించి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మనకి ఆరోగ్య ప్రాప్తి లభిస్తుందండి. మనకి ఆరోగ్యానికన్నా కావాల్సింది ఏముందండి ఈ రోజుల్లో. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేసిన తర్వాత మన నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా ఈ మాసంలో పూజ చేసుకోవాలి. ఈ నిత్య పూజ చేసే విధానంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అన్నట్టు కాకుండా ఈ మాఘమాసం అంతా కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కానీ, ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకు కానీ, లేదా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ అమ్మవారికి కానీ ఇలా దంపతులు కలిసి ఉన్న ఫోటోలు దగ్గర పెట్టుకుని పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం అమ్మవారికి విడిగా అయ్యవారికి విడిగా పూజ చేయకూడదండి. ఫోటోలు కూడా మనం చక్కగా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర ఫోటోలు, ఆ సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తి ఉన్నటువంటి ఫోటోలు, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకోవడం చాలా మంచిదనమాట. వీళ్ళు లేని వాళ్ళు విడివిడిగా ఉన్న ఫోటోలు కూడా పక్కనే పెట్టుకుని పూజ చేసుకోవడం కూడా మంచిదనమాట. అలాగే ఈ మాసంలో వచ్చేటటువంటి ఆదివారాలు కూడా చాలా ప్రత్యేకమైనవండి. మామూలుగా రోజు సూర్య నమస్కారాలు చేసుకుంటాం కదా, కానీ ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఆదివారాల్లో సూర్యారాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. ఫలితం అంటే ఏం కాదండి, ఆరోగ్యం అయితే మంచిగా లభిస్తుంది. సూర్యారాధన చేయడం వల్ల ప్రతిరోజు నిత్యము కూడా 365 రోజులు కూడా సూర్యారాధన చేయడం వల్ల మనకి ఆరోగ్యం అయితే లభిస్తుందన్నమాట. ఈ మాసంలో రథసప్తమి కూడా ఉంది కదండి, రథసప్తమి కూడా వస్తుంది. ఆ రోజు కూడా సూర్యభగవానునికి విశేషమైన పూజ చేసుకుని ఆ సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రాలు అనేవి పఠించడం వల్ల మంచి ఆరోగ్యం అయితే లభిస్తుంది. ఈ మాసంలో ఆదివారాలు రథసప్తమి సప్తమి తిథులు అన్నిటిలో కూడా ఆ సూర్యభగవానుడికి పాలు పొంగించి క్షీరాన్నం అంటే పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆదిత్య హృదయం అటువంటి స్తోత్రాలు పఠించడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ మాసంలో వసంత పంచమి, భీష్మ ఏకాదశి వంటి పర్వదినాలు కూడా ఉన్నాయి. ఎవరైనా పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలంటే మనం ముందుగా నక్షత్రం మూలా నక్షత్రం ఎప్పుడుందో చూసుకుని దసరా అప్పుడు మూలా నక్షత్రాన్ని చూసుకుని అక్షరాభ్యాసం అయితే చేయిద్దాం కదా పిల్లలకి. ఈ మాసంలో వచ్చేటటువంటి వసంత పంచమి రోజు నక్షత్రంతో సంబంధం లేకుండా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించవచ్చండి. అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఏదైనా సాధన చేయాలి అంటే ఈ రోజున వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ పనిని ప్రారంభించవచ్చు అనమాట. సాధన అంటే మనం ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి, సాధన చేయాలి అనేది అది మనం నేర్చుకున్నది మర్చిపోకుండా జ్ఞాపక శక్తి పెరిగి గుర్తుండాలి, జ్ఞానం ఉండాలి అంటే ఈ రోజున అమ్మవారి దయ ఉండాలి కదండి. అందుకని ఈరోజు అమ్మవారికి ఒక నమస్కారం చేసుకుని చక్కగా ఏదైతే పని అయితే చేయాలనుకుంటున్నామో ఆ పనిని మొదలు పెట్టడం అంటే మంచిదన్నమాట. అదేవిధంగా భీష్మ ఏకాదశి రోజున ఆ భీష్మాచార్యుల వారిని తలుచుకుని ఆ శ్రీ మహావిష్ణుని పూజించుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. అలాగే ఈ మాసంలో పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి అయితే వస్తుంది కదండి. ఈ పర్వదినంలో ఆ శివయ్యను పూజ చేయడంతో పాటు మనం చేయాల్సిన పని ఇంకోటి ఉందండి, ముఖ్యమైన పని. అదేంటంటే మన పెద్దలను అంటే ఆ శివయ్యలో ఐక్యమైనటువంటి మన పెద్దలను స్మరించుకుని వాళ్ళ పేరు మీద పేదలకు వీలైనంత వరకు కూడా అన్నదానం చేయడం, ఇంకా వీలైతే మన ఇంట్లో మనకు ఎక్కువగా ఉన్నటువంటి రగ్గులు దుప్పట్లు కొత్తవైతే ఇంకా మంచిదండి, అటువంటివి తీసుకుని వాళ్ళకి ఇవ్వడం వల్ల మన పూర్వీకులతో పాటు ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడండి. ఇది చలికాలం కదా, కొంచెం రగ్గులు దుప్పట్లు అటువంటివి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు సంతోషపడతాడు. ఇటువంటి మంచి పనులు చేయడం వల్ల మా భగవంతుడు కూడా మనం చూస్తాడనమాట. ఇక ఈ మాసంలో పాటించవలసిన నియమాలు ఏంటంటే
శ్రీ తైల మధుమాంసాన్ని త్వజంతియే రవివార్ అన్నారు. రవివార్ అంటే ఆదివారం. ఈ మాసంలో వచ్చేటటువంటి ఆదివారాలు సూర్యభగవానునికి పూజ చేయాలని చెప్పాం కదా ఇంతకుముందు. కాబట్టి ఈ నెలలో వచ్చేటటువంటి ఆదివారాలు, నెలంతా కాకపోయినా సరే ఆదివారాలు మాత్రం శ్రీ అంటే బ్రహ్మచర్యం పాటించడం, తైలం అంటే నూనెతో కాకుండా నెయ్యితో వంట చేసుకోవడం, మధువు అంటే డ్రింక్ చేయడం, మందు తాగకపోవడం, మాంసం అంటే నాన్ వెజ్ తినకుండా ఉండడం. ఈ 4 పనులు కూడా కనీసం నెలంతా కాకపోయినా ఆదివారాలు మాత్రం ఈ 4 పనులు వదిలేస్తే మంచిదన్నమాట. ఇంట్లో ఒక్కరు చేస్తే, ఒక్కరు పాటిస్తే అందరికీ మంచి జరగదు కదండి, ఆరోగ్యం రాదు కదా. అందుకే ఇంటిల్లపాది చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే మంచిదని అనుకుంటున్నాను. మీరు పాటిస్తారని కోరుకుంటున్నాను. ఇలా ఆదివారాలు ఏంటి, సోమవారాలు ఏంటి, ఏ వారమైనా సరే మనం ఈ నియమాలు పాటించుకుంటూ ఆ భగవంతుని పూజించడం ద్వారా, మన పెద్దలను స్మరించుకోవడం ద్వారా ఈ మాసం అంతా కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ నియమాలు పాటిస్తూ ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. మీకు వీలైతే ఈ మాసంలో ఏదైనా నదీ స్నానం చేయడం కూడా మంచిదేనండి. ఏదైనా సరే నదీ స్నానం చేయడం కూడా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల మనకేం కలిసి వచ్చేస్తుంది, డబ్బులు ఊడిపడిపోతాయి అనేసి నేనైతే చెప్పను. పూజ చేసుకోవాలి, మనం చేసే పనులు ధర్మాచరణలో చేయాలి. ధర్మాన్ని ఆచరిస్తూ మనం చేసే పనులు ప్రతి దాంట్లో కూడా ధర్మాన్ని ఆచరిస్తూ చేస్తేనే ఆ భగవంతుడు మనం చేసే పూజను కూడా స్వీకరిస్తారండి. అలా కాకుండా మనం అబద్ధాలు చెప్పేసుకుంటూ ధర్మాచరణ లేకుండా ఏదేదో చేసేసి, ఏదేదో మాట్లాడేసి, దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టేసుకుని పూజ చేసేసి దీపం పెట్టడం వల్ల ఎటువంటి ఫలితము, ఎటువంటి లాభము అయితే ఉండదండి. మనం చేసే పనులు ధర్మాచరణ చేస్తూ, మనం ధర్మాన్ని పాటిస్తూ ఆ భగవంతుని పూజ చేయడం వల్లనే మనకు అన్నీ లభిస్తాయన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చక్కగా పూజలు అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చాలా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్లీజ్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చేసుకుని చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.